జగ్గపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు తీరాన వేంచేసి ఉన్న బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో గత 25 రోజులుగా నిర్వహిస్తున్న మట్టి శివలింగాల తయారీ నిరాటంకంగా సాగుతోంది. శనివారం ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొని శివలింగాలు తయారు చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఒక చారిత్రాత్మక మహాయజ్ఞం చేస్తున్నామని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ రోజు ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మట్టి శివలింగాల తయారీలో పాల్గొనడం ఆనందమన్నారు. విద్యార్థులకు ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన నిర్మాణం చేసినటువంటి శివాలయ ప్రాంగణంలో కోటి పార్థవలింగాలతోటి, అంటే కోటి పార్థవలింగాలంటే మట్టి లింగాలతో మహాకుంభాభిషేకం చేయాలని చెప్పి తలపెట్టి సుమారు 25 రోజులు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తూ వస్తున్నాం. ఈ మట్టి లింగాల తయారీ కార్యక్రమం దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళకి శివుని ఆశీస్సులు ఇవ్వాలి అని మనసావాచ కోరుకుంటున్నాను. మంచి భవిష్యత్తు ఏర్పడాలి. అంతేకాకుండా మరి ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ తోటి మాత్రం నాకు చాలా అనుబంధం ఉంది. దాని మేనేజ్మెంట్ అంతా కూడా మా అల్లుడు, అలాగే అమ్మాయి శ్రావణి కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మహాయజ్ఞంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్ కూడా కాలేజీలు భాగస్వాములు కావాలి, వాళ్ళకి వీళ్ళు ఉన్నప్పుడని మనం చూసుకుంటున్నాను. మరి దానికి మా ఫోన్ నెంబర్లతో, మా పిఏ ఫోన్ నెంబర్తో కానీ నా ఫోన్ నెంబర్లో కానీ సంప్రదిస్తే ఎప్పుడు ఎవరికి ఏ రకంగా టైం ఇవ్వగలదు అన్నది కూడా మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఆ రకంగా చేయాలని తెలియజేసుకుంటూ ఈ వీడియో పోర్టు ఆ నెంబర్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ మహాయజ్ఞంలో మాత్రం అందరూ భాగస్వాములు కావాలని, అలాగే ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ ఇందులో భాగం పంచుకున్నందుకు ఆ శివుడు ఆ పబ్లిక్ స్కూల్ను కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని మనసావాచ కోరుకుంటున్నాను. अभी बढ़ रहा